చెప్పిందొకటి చేసేది మరొకటి. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించింది. ఎన్నికయ్యాక వాటి ఊసెత్తడం లేదు. సూపర్ 6 అమల్లోనే కాదు, చివరికి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు. ప్రతి ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు అంటూ చెప్పిన కూటమి సర్కార్ చివరికి చేతులెత్తేసింది. బదిలీల ప్రక్రియ చేయలేమని చెప్పలేక సాకులు వెతుకుతోంది. ఉపాధ్యాయుల బదిలీలపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఏడాది బదిలీల ప్రక్రియ లేనట్లేనని తేల్చి చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీల చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రతి ఏటా మే నెలలో వేసవి సెలవుల సమయంలో బదిలీలు కొనసాగుతాయని ప్రకటించింది. కానీ ఇప్పుడు బదిలీల ప్రక్రియ ఇప్పుడు లేనట్లేనని చావు కబురు చల్లగా చెప్పింది. ఈ ఏడాది కొత్త జిల్లాల గెజిట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ జిల్లాల ప్రకారం నిర్ణయం ఆలస్యమవుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అయితే కొత్త జిల్లాల గెజిట్ అమలు అనేది ఒక సాకు మాత్రమే అని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. బదిలీలు మేలో జరుగుతాయని ఎదురుచూసిన ఉపాధ్యాయులు చివరికి మోసపోయారు. ప్రభుత్వం ఎప్పటిలాగే ఇచ్చిన హామీని అమలు చేయకుండా సాకులు వెతుకుతుందని టీచర్స్ భావిస్తున్నారు. గతేడాది ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియలో ట్రాన్స్ఫర్ అయినా కూడా అనేక మంది ఉపాధ్యాయులను రిలీవ్ చేయకుండా పాత స్థానాల్లోనే కొనసాగించింది. బదిలీ అయిన వాళ్లను రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. 954 మంది టీచర్లు గతేడాది బదిలీ అయినప్పటికీ వారి స్థానాల్లో వేరే వారు లేరనే కారణంగా అక్కడే కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 అమలు చేయాల్సి ఉన్న కారణంగా ఈ ఏడాది బదిలీలు లేవనే ఇండికేషన్ ఇస్తోంది. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు కూటమి సర్కార్ హామీల వర్షం కురిపించింది. టీచర్స్ బోధనకు మాత్రమే పరిమితమవుతారని, బోధనేతర పనులు ఉండవంటూ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలిచ్చింది. కానీ ఆ హామీలు అన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఉపాధ్యాయులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారి డిమాండ్స్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. గతేడాది బదిలీలు అయ్యి తిరిగి పాత స్థానాల్లో కొనసాగిన వాళ్లకు దాదాపు 6 నెలల వరకు వేతనాలు పడని పరిస్థితి. ఉపాధ్యాయులు ఆందోళన చేస్తే కానీ వేతనాలు ఇవ్వలేదు. ఇటు ఎన్నికల్లో ఇచ్చిన పాత బకాయిలు, డిఏల విడుదల, పీఆర్సీ చైర్మన్ నియామకం వంటి వాటి కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కి పోరాటం చేస్తూనే ఉన్నారు. వివిధ సంఘాలుగా పోరాటం నిర్వహించిన ఉపాధ్యాయులు ఇప్పుడు బదిలీల ప్రక్రియ కోసం పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న రవాణా అలవెన్సులు విడుదల చేయాలని, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం ఉధృతం అవుతుందని హెచ్చరిస్తున్నాయి.